డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. జగన్ కి అతి దగ్గరగా ఉండే మనిషి, గతంలో సిపిఆర్ఓగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుతం సోషల్ మీడియాని కొత్త పందాలని వెతుకుతున్న పూడి శ్రీహరిని కుప్పం పోలీసులు అరెస్ట్ చేసి కుప్పం తరలించారు. ఇక అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డిలో ఒక ఉలికిపాటు, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్ని నానిలో గగ్గోలు పెట్టి ఏడుపులు, ఇక కుప్పం పోలీస్ స్టేషన్ ముందు వైసీపీ నాయకులంతా పడిగాపులు పట్టడం, హుటాహుటిగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి లాంటి వాళ్ళందరూ మరి కుప్పం పరిగెత్తటం, ఇవన్నీ జరిగిపోయాయి. ఆయన్ని అరెస్ట్ చేసి 30 గంటలు అవుతున్నా కూడా ఇంకా మీరు కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదని గగ్గోలు పెట్టి ఓ పక్కన సాక్షి కూడా ఏడుస్తూ ఉంది. కాకపోతే వీళ్ళ భయం అంతా ఏమిటి అనంటే ఆ పూడి శ్రీహరి ఏం చెప్పేస్తాడో పోలీసులకు విచారణలో అని. వీళ్ళు అనుకున్నదంతా అయిపోయింది. పూడి శ్రీహరి మొత్తం వీళ్ళ సోషల్ మీడియా గుట్టు మొత్తం విప్పేశాడు అనే ఒక సమాచారం ఇప్పుడు బాగా హల్చల్ చేస్తుంది. ఏం చెప్పాడు అనంటే, రానున్న ఫ్యూచర్ లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర దగ్గర నుంచి ప్రచారం చేయటానికి లేదు, ఇట్లాగనే ఇప్పుడు విశృంఖలమైన ప్రచారం ఒకటి చేస్తారు కదా, లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ బాడీలు మార్చి ఇట్లాంటివన్నీ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు కదా, ఇలాంటి వాటన్నిటినీ చేయటం జగన్మోహన్ రెడ్డి కోసం ఇప్పుడు మండలంలోను ప్రతి మండలంలోనూ ఒక వెబ్సైట్ ఓపెన్ చేయటం, నియోజకవర్గం స్థాయిలో దానికి డబ్బుల్ని ఏర్పాటు చేయటం, షార్ట్ న్యూస్ యాప్లు లాంటివన్నిటినీ కూడా అక్కడ ఇంప్లాంట్ చేసి లోకల్ న్యూస్ లాగా న్యూట్రల్ గా ఉండేవాటిలాగా, ఇది వైసీపీ సోషల్ మీడియా కాదండి అనుకునేలాగా ఒక కొత్త మీడియాను ఒక దాన్ని తయారు చేసి, ఎందుకంటే సాక్షి మీడియా చూసేవాడు లేడు, నేషనల్ మీడియా జగన్మోహన్ రెడ్డి వైపు కన్నెత్తి చూడదు, అలాగనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేషనల్ మీడియా యొక్క పరిస్థితి ఏంటని అందరికీ తెలుసు. ఇక్కడ అత్యధికంగా బాగా ప్రాచుర్యం ఉన్నది ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 ఇలాంటివి ఛానల్స్, పేపర్లు ఇవే కదా. వీటిలో జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళు అనుకున్న పందాలో ఎటువంటి ఇది జరగదు కాబట్టి ఈ న్యూస్ యాప్ల ద్వారా కానీ, లేదు లోకల్ వెబ్సైట్ల ద్వారా కానీ, లేదు యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డికి విస్తృతమైన ప్రచారం కల్పించడానికి, అలాగనే వీళ్ళ మీద ఇలాగా మార్ఫింగ్ ఫోటోలతోటి ప్రచారం చేయడానికి ఒక పందాన్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా మీద కూడా హైకోర్టు గరం అవుతుంది కాబట్టి పోలీసులను కూడా మీ చేతగానితనం మూలానే అసలు మొత్తం జరిగిందని వాళ్ళను కూడా నిందిస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త పందా ఎత్తారు. దీని గురించిన వివరాలు మొత్తం ఇప్పుడు పోలీసులకు చెప్పేశారనేది ఇప్పుడు ఏదైతే వైసీపీ నాయకులు ఊహిస్తున్నారో అది జరిగిపోయింది. ఆ సమాచారం అంతా రాబట్టిన తర్వాత ఇప్పుడు ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ కూడా చేయబోతున్నారు అనేది అయితే కనపడుతుంది. ఇదే ఈరోజు కుండబద్దలు.